ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు లెక్కాచారం తీయండి. రోజంతటిలో నడవడిక ఎలా ఉంది? యజ్ఞం పట్ల నిజాయితీగా ఉన్నానా అని పరిశీలించుకోండి. ప్రశ్న: ఏ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంది? ఆ గౌరవానికి గుర్తులేవి? జవాబు: ఏ పిల్లలైతే తండ్రితో సత్యంగా యజ్ఞం పట్ల నిజాయితీగా ఉన్నారో, ఏదీ దాచరో, ఆ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంది. గౌరవం ఉన్నందువల్లనే బుజ్జగించి ఉన్నతి చేస్తూ ఉంటారు. సేవ చేసేందుకు కూడా పంపిస్తారు. కానీ పిల్లలకు సత్యం వినిపించి శ్రీమతం తీసుకునే తెలివి ఉండాలి. పాట: మెహఫిల్ మే జల్ ఉఠే షమా, సభలో దీపము వెలిగింది. ఓం శాంతి. ఈ పాట తప్పు. ఎందుకంటే మీరు దీపాలు కాదు. వాస్తవానికి ఆత్మను దీపమని అనరు. భక్తులు అనేక పేర్లు పెట్టేశారు. తెలియనందువల్ల అందరూ నాస్తికులే. అయినా ఏ పేరు నోటికి వస్తే ఆ పేరుతో పిలుస్తారు. బ్రహ్మను దీపం అంటారు. అంతేకాక రాయి రప్పల్లో కూడా పరమాత్మ ఉన్నారని అనేస్తారు. ఎందుకంటే భక్తి మార్గంలో ఎవ్వరూ తండ్రిని యథార్థంగా తెలుసుకోలేదు. తండ్రి పరిచయం వచ్చి తన పరిచయం ఇవ్వవలసి వస్తుంది. శాస్త్రాలు మొదలైన వాటిలో దేనిలోనూ తండ్రి పరిచయం లేదు. అందుకే వారిని నాస్తికులని అంటారు. ఇప్పుడు పిల్లలకు తండ్రి స్వయంగా తమ పరిచయం ఇచ్చారు. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే బుద్ధికి పని ఉంది. ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు. బుద్ధి ఆత్మలో ఉన్నది. అవయవాల ద్వారా ఆత్మలోని బుద్ధి స్వచ్ఛంగా బంగారు బుద్ధిగా ఉందా లేక రాతి బుద్ధిగా ఉందా తెలుస్తుంది. ఆధారమంతా ఆత్మపైనే ఉన్నది. మనుషులేమో ఆత్మనే పరమాత్మ అని, ఆత్మ నిర్లేపని అంటారు. కనుక ఏది కావాలంటే అది చేస్తూ ఉండండి అని చెప్తారు. మనుషులై ఉండి తండ్రి ఎవరో తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, మాయా రావణుడు అందరి బుద్ధిని రాతి బుద్ధిగా చేసేశాడు. రోజు రోజుకు తమో ప్రధానత ఎక్కువవుతూ ఉన్నది. మాయా జోరు ఎక్కువగా ఉంది. బాగుపడరు. రాత్రిపూట రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి. ఈరోజు నేనేమి చేశాను? భోజనం దేవతల వలె తిన్నానా? నియమానుసారం నడుచుకున్నానా? లేక తెలివిహీనుల వలె నడుచుకున్నానా? ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని సంభాళించుకుంటూ ఉంటే మీ ఉన్నతి జరుగుతుంది. చాలామందిని మాయా చెంపదెబ్బ కొడుతూ ఉంటుంది. ఈరోజు నా బుద్ధి యోగము ఫలానా వారి నామరూపాలలో వెళ్ళింది, ఈరోజు ఈ పాపకర్మ జరిగింది, ఇలా సత్యం వ్రాయివారు కోటిలో కొంతమంది మాత్రమే ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేనెవరు ఎలా ఉన్నాను అని నన్ను గురించి తెలియనే తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడే కొంతైనా బుద్ధిలో కూర్చుంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, చాలామంది మంచి మంచి పిల్లలు ఉన్నారు. జ్ఞానం చాలా బాగా వినిపిస్తారు. కానీ యోగం కొంచెం కూడా లేదు. నా గుర్తింపు లేనే లేదు. అర్థము చేసుకోలేరు. అందుకే ఎవ్వరికీ అర్థం చేయించలేరు. ప్రపంచంలోని మనుషులెవ్వరికీ రచయిత రచన గురించి తెలియనే తెలియదు. అంటే ఏమీ తెలుసుకోనట్లే. ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉన్నది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమయం వస్తుంది. నేను వచ్చి మళ్ళీ అర్థం చేయించవలసి వస్తుంది. రాజ్యాధికారం తీసుకోవడం చిన్న విషయం కాదు.
చాలా కష్టము. మాయ చాలా దాడి చేస్తుంది. యుద్ధం చాలా జరుగుతుంది. మల్ల యుద్ధం చూశారు కదా. చాలా తెలివిగల వారే మల్ల యుద్ధం చేస్తారు. అయినా అందులో ఒకరికొకరు స్పృహ తప్పునట్లు చేస్తారు. బాబా మాయా తుఫాన్ చాలా వస్తున్నాయని చెప్తారు. ఇలా సత్యం వ్రాసేవారు కూడా చాలా కొద్ది మంది మాత్రమే. దాచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. నేను బాబాకు సత్యం ఎలా చెప్పాలి, ఏ శ్రీమతం తీసుకోవాలి తెలివే లేదు, వర్ణించలేరు. మాయ చాలా శక్తివంతమైనదని తండ్రికి తెలుసు. సత్యం చెప్పేందుకు చాలా సిగ్గుపడతారు. వారి ద్వారా ఎటువంటి కర్మలు జరుగుతాయంటే అవి తెలిపేందుకు వారు సిగ్గుపడతారు. తండ్రేమో చాలా గౌరవిస్తూ వారిని పైకెత్తుతారు. వీరు ఎంతో మంచివారు, వీరిని ఆల్రౌండ్ సేవకు పంపుతానని అంటారు. ఈ మాటలు విని దేహ అహంకారం వస్తే మాయతో చెంపదెబ్బ తింటారు, కింద పడిపోతారు. బాబా వారిని పైకి ఎత్తేందుకు మహిమ కూడా చేస్తారు. మీరు చాలా మంచి పిల్లలు, స్థూల సేవ కూడా బాగా చేస్తారు అని బుజ్జగించి పైకెత్తుతారు. కానీ గమ్యము చాలా గొప్పదని యథార్థము తెలుపుతున్నారు. దేహము దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించండి. ఈ పురుషార్థం బుద్ధి చేసే పని. అందరూ పురుషార్థులే. ఎంత గొప్ప సామ్రాజ్యం స్థాపనవుతూ ఉంది. తండ్రికి అందరూ పిల్లలే కాక విద్యార్థులు కూడా, అంతేకాక అనుచరులు కూడా. వీరు మొత్తం ప్రపంచానికంతా తండ్రి. అందరూ వారినొక్కరినే పిలుస్తారు. వారే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా వారిపై అంత గౌరవం ఉండదు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వారికి ఎంతో గౌరవం ఇచ్చి వారిని సంభాళన చేస్తారు. వారికి ఎంతో ఆడంబరం ఉంటుంది. ఈ సమయంలో అందరూ పతితులే, కానీ స్వయం పతితులుగా భావించరు. మాయ పూర్తిగా తుచ్చబుద్ధిగా తయారు చేసేసింది. సత్యయుగం ఆయువు చాలా ఎక్కువని చెప్తారు. ఇది 100% బుద్ధిహీనత అని తండ్రి చెప్తారు. మనుషులుగా ఉండి ఎలాంటి కర్మలు చేస్తారో చూడండి. 5000 సంవత్సరాలకు బదులు లక్షల సంవత్సరాలని అనేశారు. ఇది కూడా తండ్రి వచ్చి తెలియచేస్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వారు కూడా మనుష్యులే, అయితే దైవీ గుణాలు కలవారు. అందుకే వారిని దేవతలని అంటారు. ఆసురీ గుణాలు కలవారిని అసురులని అంటారు. అసురులకు దేవతలకు రాత్రి పగలంతా తేడా ఉంది. ఎన్ని మారణ హోమాలు కొట్లాటలు జరుగుతున్నాయి. అనేక ఆయుధాలు తయారవుతూ ఉంటాయి. ఈ యజ్ఞంలో మొత్తం ప్రపంచమంతా స్వాహ అవుతుంది. అందుకే ఈ ఏర్పాట్లన్నీ కావాలి కదా. బాంబులు తప్పకుండా వేసుకుంటారు. బంద్ అవ్వజాలదు. కొద్ది సమయంలో అందరి వద్ద లెక్కలేనన్ని బాంబులు తయారవుతాయి. ఎందుకంటే వినాశనమైతే వేగవంతంగా జరగాలి కదా. అప్పుడు హాస్పిటల్స్ మొదలైనవి ఉండవు. ఎవరికీ అర్థం కూడా కాదు. ఇది పిన్నమ్మ ఇల్లేమీ కాదు. వినాశన సాక్షాత్కారం చిన్న విషయం కాదు. పూర్తి ప్రపంచానికి అంటుకునే అగ్నిని మీరు చూస్తారు. ఎక్కడ చూసినా అగ్గియే అగ్గి ఉంటుంది. ఇది ఎంత పెద్ద ప్రపంచం. ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. ఆకాశమైతే కాలిపోదు. దీనిలో ఏమేమి ఉంటాయో అంతా వినాశమైపోతుంది. సత్యయుగానికి కలియుగానికి రాత్రి పగలంత వ్యత్యాసం ఉంది.
లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు, జంతువులున్నాయి, ఎంత సామాగ్రి ఉంది. ఇది కూడా పిల్లల బుద్ధిలో కష్టంగా కూర్చుంటుంది. 5000 సంవత్సరాల నాటి విషయము. కొద్దిగా ఆలోచించండి. దేవీ దేవతల రాజ్యం ఉండేది కదా. అప్పుడు చాలా కొద్దిమంది మనుషులే ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? ఇది కలియుగము. ఇప్పుడు ఇది తప్పకుండా వినాశనం అవుతుంది. తండ్రి ఆత్మలకి చెప్తూ ఉన్నారు, నన్నొక్కరిని స్మృతి చెయ్యండి. ఇది కూడా అర్థం చేసుకొని స్మృతి చెయ్యాలి. కేవలం శివ శివ అని చాలామంది అంటూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా అంటారు. కానీ బుద్ధిలో జ్ఞానం ఏమాత్రమూ ఉండదు. వారు బిందువనే అనుభవంతో చెప్పరు, ఊరికే అంటారు. మనం కూడా చాలా చిన్న బిందువులమే. ఇలా అర్థం చేసుకొని జ్ఞానయుక్తంగా స్మృతి చేయాలి. మొదట నేను ఆత్మను అని పక్కా చేసుకోండి. తరువాత తండ్రి పరిచయాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయండి. అంతర్ముఖులుగా ఉన్న పిల్లలే మేము ఆత్మలము, బిందువులము అని బాగా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మన ఆత్మలకు మనలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉందో, మళ్ళీ ఆత్మ సతో ప్రధానంగా ఎలా అవుతుందో ఇప్పుడు ఆ జ్ఞానం లభిస్తూ ఉంది. ఇవన్నీ చాలా అంతర్ముఖులుగా ఉండి అర్థం చేసుకునే విషయాలు. ఇందులో సమయం పడుతుంది. ఇది మన అంతిమ జన్మ అని పిల్లలకి తెలుసు. ఇప్పుడు మనం మన ఇంటికి వాపస్ వెళ్తాము. మనం ఆత్మలము, బుద్ధిలో పక్కాగా ఉండాలి. శరీర భావం తక్కువగా ఉన్నప్పుడే మాట్లాడే తీరులో పరివర్తన కలుగుతుంది. లేకుంటే నడవడిక ఇంకా పూర్తిగా చెడిపోతుంది, నీచంగా తయారవుతుంది. ఎందుకంటే శరీరం నుండి వేరుగా అవ్వరు. దేహాభిమానంలోకి వచ్చి ఏదో ఒకటి అనేస్తారు. యజ్ఞంలో చాలా నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు ఇంకా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆహార పానీయాలు, వాతావరణము కొంచెమైనా చక్కబడలేదు. ఇంకా చాలా సమయం పడుతుంది. సేవాదారులైన పిల్లల్నే బాబా స్మృతి చేస్తారు. పదవి కూడా వారే పొందుకోగలరు. స్వయాన్ని సంతోషపరుచుకోవటం కేవలం శనగలు తిన్నట్లే అవుతుంది. ఇందులో చాలా అంతర్ముఖులుగా ఉండాలి. ఇతరులకు అర్థం చేయించే యుక్తి కూడా కావాలి. ప్రదర్శనలో అందరూ అర్థం చేసుకోలేరు. కేవలం మీ మాటలు బాగున్నాయని అంటారు. ఇక్కడ కూడా నెంబర్ వారుగా ఉన్నారు. మనం బాబా పిల్లలుగా అయినాము. తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందని నిశ్చయం ఉన్నవారు నెంబర్ వారుగా ఉన్నారు. మనం తండ్రి సేవ పూర్తిగా చేస్తూ ఉండాలి. మన పని ఇదే. రోజంతా విచార్ సాగర మతనం జరుగుతూ ఉంటుంది. బాబా కూడా విచార్ సాగర మతనం చేస్తూ ఉంటారు. లేకుంటే నారాయణ పదవి ఎలా పొందుకుంటాడు? పిల్లలకు ఇద్దరూ కలిసి అర్థం చేయిస్తూ ఉంటారు. 2 ఇంజన్లు లభించాయి కదా. ఎందుకంటే ఎత్తు చాలా ఉంది కదా. పర్వతాలపైకి వెళ్ళేటప్పుడు రైలు బండికి 2 ఇంజన్లు వేస్తారు. అప్పుడప్పుడు వెళ్తూ రైలు బండి ఆగిపోతుంది. అప్పుడు జారి కిందకి వస్తుంది. పిల్లలు, మన పురుషార్థం కూడా అలానే ఉంది. ఉన్నతి చెందుతూ శ్రమ చేస్తూ పైకి ఎక్కలేరు. మాయాగ్రహణం లేక తుఫాను వస్తూనే కిందకి పడి పిండి అయిపోతారు. కొంచెం సేవ చేసిన వెంటనే
అహంకారం వచ్చి కింద పడిపోతారు. వారే తండ్రి కాక ధర్మరాజును కూడా మర్చిపోతారు. అటువంటివేమైనా చేస్తే మనకి పెద్ద శిక్ష పడుతుందని మర్చిపోతారు. దీనికంటే వెలుపల ఉండడమే మంచిది. బాబా పిల్లలుగా అయ్యి వారసత్వం తీసుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ అలాంటి పనులు చేస్తూ తండ్రి పేరుని చెడగొడతారు. చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వారసులుగా అవ్వడం సులభం కాదు. ప్రజల్లో కొంతమంది ఎంత ధనవంతులుగా అవుతారంటే అడక్కండి. అజ్ఞాన కాలంలో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డవాళ్ళుగా కూడా ఉంటారు. అయోగ్య పిల్లలను నా ఎదుటి నుండి తొలగిపోని ముఖం చూపించొద్దు అని తన లౌకిక తండ్రి కూడా అంటారు. ఇక్కడ ఒకరిద్దరు పిల్లల మాట కాదు. ఇక్కడ మాయ చాలా శక్తివంతంగా ఉంది. ఇందులో పిల్లలు చాలా అంతర్ముఖంగా ఉండాలి. అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. అందరూ మీపై బలిహారీ అవుతారు. మేము తండ్రిని ఇంతగా తిడుతూ వచ్చామని చాలా పశ్చాత్తాపడతారు. సర్వవ్యాపి అని అనడం లేక స్వయాన్ని ఈశ్వరుడని అనేవారికి తక్కువ శిక్షలు పడవు. ఇలాగే ఇంటికి వెళ్ళలేరు. వారింకా చాలా కష్టాలు ఉంటాయి. సమయం వచ్చినప్పుడు తండ్రి వీరందరితో లెక్క తీసుకుంటారు. వినాశ సమయంలో అందరూ లెక్కాచారం చుక్త అవుతుంది కదా. ఇందులో బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. మనుషులు ఎవరెవరికో శాంతి బహుమతులని ఇస్తూ ఉంటారు. వాస్తవానికి శాంతి స్థాపన చేయువారు ఒక్కరే కదా. ప్రపంచంలో పవిత్రత, శాంతి, సుఖము భగవంతుని శ్రీమతానుసారం స్థాపన అవుతూ ఉందని పిల్లలు వ్రాయాలి. శ్రీమతం ప్రసిద్ధి చెందింది. శ్రీమద్ భగవద్గీత శాస్త్రానికి ఎంతో గౌరవం ఇస్తారు. ఎవరైనా ఎవరి శాస్త్రాన్ని కానీ మందిరాన్ని కానీ ఏమైనా చేస్తే ఎంతగా కొట్లాడుతారు. ఇప్పుడు ఈ ప్రపంచమంతా కాలి భస్మమైపోతుందని మీకు తెలుసు. ఈ మందిరాలు, మసీదులు మొదలైన వాటిని తగలబెడుతూ ఉంటారు. ఇవన్నీ జరగకముందే పవిత్రంగా అవ్వాలి. సదా ఈ చింత ఉండాలి. ఇళ్ళు వాకిళ్లను కూడా సంభాళించుకోవాలి. ఇక్కడికి చాలామంది వస్తారు. ఇక్కడ మేకల వలె ఉంచుకోరాదు. ఎందుకంటే ఇది అమూల్యమైన జీవితము. వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు మొదలైన వారిని తీసుకొని రాకూడదు. ఇంతమంది పిల్లలను ఎక్కడ నుంచి సంభాళిస్తారు? పిల్లలకు సెలవు వస్తే ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందని భావిస్తారు. బాబా వద్దకి వెళ్తామని అనుకుంటారు. ఇది సత్రం వలె అవుతుంది. ఇది యూనివర్సిటీ ఎట్లా అవుతుంది? బాబా అంతా పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పుడూ ఎవ్వరూ పిల్లల్ని తీసుకురాకండని ఆర్డర్ వేస్తారు. ఈ బంధనం కూడా తగ్గిపోతుంది. మాతలపై జాలి కలుగుతుంది. శ్రీబాబా గుప్తంగా ఉన్నారని కూడా పిల్లలకి తెలుసు. ఇతనిపై కూడా కొంతమందికి గౌరవం లేదు. మాకు శ్రీబాబాతో సంబంధం ఉంది కదా అని భావిస్తారు. ఇతని ద్వారా చెప్పేది శ్రీబాబానే అనే అర్థమే చేసుకోరు. మాయ ముక్కు పట్టుకొని తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది. వదలనే వదలదు. రాజధానిలో అందరూ కావాలి కదా. ఇవన్నీ చివర్లో సాక్షాత్కారం అవుతాయి. శిక్షలు కూడా సాక్షాత్కారం అవుతాయి. పిల్లలకి మొదలే ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. అయినా ఏదో ఒక పాపకర్మ చేయడం వదిలిపెట్టరు. చాలామంది పిల్లలు మేము 3వ తరగతికి చెందిన వారిగానే అవుతామని కంకణం కట్టుకొని కూర్చుంటారు. అందుకే పాపకర్మలు చేయడం మానరు. వారి శిక్షలను వారే ఇంకా మంచి రీతిగా తయారు చేసుకుంటున్నారు. వారికి అర్థం చేయించవలసి వస్తుంది కదా. మేము 3rd క్లాస్ వారిగానే అవుతామని కంకణం కట్టుకోవద్దు. ఇప్పుడు మేము లక్ష్మీనారాయణగా అవ్వాలని ప్రతిజ్ఞ చేయండి. కొంతమంది మంచి కంకణం కట్టుకుంటారు. ఈరోజు మేము ఏ పాపకర్మ చేయలేదు అని చార్ట్ వ్రాస్తారు. చాలామంది ఇటువంటి చార్ట్ కూడా వ్రాసేవారు. వారు ఈరోజు లేనే లేరు. మాయ చాలా సతాయిస్తుంది, ఓడిస్తుంది.
అర్ధకల్పం నేను సుఖమిస్తాను, అర్ధకల్పం మాయా దుఃఖమిస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: అంతర్ముఖిగా అయ్యి శరీర భావానికి అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి. ఆహార పానీయాలు, నడవడికలు చక్కదిద్దుకోవాలి. కేవలం స్వయాన్ని సంతోషపరుచుకొని నిర్లక్ష్యంగా ఉండరాదు. చాలా ఎత్తుకు వెళ్ళాలి కనుక చాలా హెచ్చరికగా వెళ్ళాలి. ఏ కర్మనైనా చాలా హెచ్చరికతో చేయాలి. అహంకారం ఉండరాదు. వ్యతిరేక కర్మలు చేస్తూ శిక్షలను తయారు చేసుకోరాదు. మేము లక్ష్మీనారాయణల వలె అయ్యి తీరాలి, కంకణం కట్టుకోవాలి. వరదానము: ఆత్మీయత యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మీకంగా చేసుకునే సహజ పురుషార్థి భవ. ఆత్మీక స్థితి ద్వారా మీ సేవా కేంద్రాన్ని ఎటువంటి ఆత్మీక వాతావరణం కలిగిగా చేయాలంటే దాని ద్వారా స్వయం మరియు వచ్చేటటువంటి ఆత్మల యొక్క ఉన్నతి సహజంగా జరగాలి. ఎందుకంటే బాహ్య వాతావరణం నుండి అలిసిపోయి వచ్చే ఆత్మలకు అదనపు సహయోగం అవసరం. అందువల్ల వారికి ఆత్మీక వాయుమండలం యొక్క సహయోగం ఇవ్వండి. సహజ పురుషార్థులుగా అవ్వండి మరియు ఇతరులను తయారు చేయండి. వచ్చే ప్రతి ఆత్మ ఈ స్థానం సులభంగా ఉన్నతిని ప్రాప్తి చేయించేది అని అనుభవం చేయాలి. స్లోగన్: వరదానిగా అయ్యి శుభభావన మరియు శుభకామనల వరదానాన్ని ఇస్తూ ఉండండి. అచ్చా, ఓం శాంతి.